మనం ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోతమును మీకా గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వచ్చురు. కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించే బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటికి నక్కులుగాను, తమ ఈటులను మత్స్యకత్తులుగాను సాగకొట్టుదురు. జన్మ మీదకి జన్మ ఖడ్గము ఎత్తక ఉండును. యుద్ధము చేయ నేర్చుకున్నట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు క్రిందను, తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతికి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకుందరు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందము. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును. అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. మండల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.